వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం బాలిక అద్భుతమైన ప్రసంగం. టీడీపీ ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. కృష్ణా జిల్లా రామరాజుపాలెం పంట పొలాలను సందర్శించిన వైఎస్ జగన్. బెంగళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండల కేంద్రంలో రోడ్ల దుస్థితిపై ఆటో యూనియన్ సంఘాలు ధర్నా నిర్వహించారు. రోడ్లపై గుంతలు, పిచ్చి మొక్కలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేసి రహదారిని వెడల్పు చేయాలని జిల్లా అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ డిమాండ్ చేశారు. టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రామ్టేకి మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత హామీలు మర్చిపోయారు, ప్రజానికో గొంతుగా మారిన రోడ్లు ప్రజలకు ప్రమాదంగా మారాయని అన్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే హైవేస్ రోడ్స్ ఉన్నాయో లేదా ఊర్లోకి వచ్చేటువంటి వేస్లలో కూడా పిచ్చి మొక్కలు తొలగి మార్నింగ్ మరి ఏదైతే ర్యాష్గా డ్రైవింగ్ కార్లు కానీ ఇట్లా వెళ్ళడం ద్వారా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యలో ఆర్టీసీ బస్సులు అనేకంగా యాక్సిడెంట్ జరిగి ప్రమాదాలకు గురై మరణించే క్రమంలో కూడా మరి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో మరియు అనేక సామాజిక కార్యక్రమాల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎంపీడీఓకి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గొప్పలు చెప్పుకోవడమే ఓటు బ్యాంకుగా, రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే ఏదో నామమాత్రంగా చేయడం కానీ ఇలాంటి ప్రాణాలు పోయిన ప్రజలను పట్టించుకునే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కడమే కానీ మరి ప్రజలకు ఏమున్నది? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వాళ్ళ ఆగడాలు చేయడమే కానీ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటిది, ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, సర్పంచులు లేక 2.5-3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇంకా కూడా ఇక్కడ ఎవరు లేరు. అధికారులు అడిగేది ఉంటే ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. మరి ప్రజల పరిస్థితి ఎటు పోవాలి, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. స్థానికంగా ఎమ్మెల్యే ఉండకపోవడం వల్ల మరి మండలానికో పిఏ, మండలానికో నాయకుడు రాజ్యం మేలుతూ ప్రజల మీద అనేక భారం మోపుతూ మరి ప్రజా పరిపాలన గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వివరించమే తప్ప ప్రజలపైన కేవలం ఓటు బ్యాంకుగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ఏదైతే భరోసా ఇచ్చారో వారికి ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మరి వాళ్ళు ఏదో నామమాత్రంగా అసెంబ్లీలో మాట్లాడము, ఇంకేదో హామీలు ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే తప్ప ఇక్కడ మహా నాయకులు ఉన్నారు. ఈ చిన్న సమస్య పిచ్చి మొక్కలు తొలగించి రోడ్లకు గుంతలు చూస్తూ ఉన్నాం. రెబ్బెల నుంచి మరి ముత్తాపూర్ నుంచి కన్నెపల్లి కేంద్రం కావచ్చు, కన్నెపల్లి నుంచి ఇటు హైవే రోడ్కి మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోడ్డు అసలు గర్భిణీ స్త్రీ అంబులెన్స్ అనేటువంటి పరిస్థితి, పేరుకే డాంబర్ రోడ్లు కానీ గజానికో గుంత ఉంది. మరి అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చాలా దారుణంగా ఉన్నది. ఇన్ని సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇప్పటికి కనీసం ఒక్కరోజు మాట్లాడిన పరిస్థితులు లేరు. వీళ్ళకి ఎట్లున్నదంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోచుకొని తినాలి, వాళ్ళు ఏదో చేయాలి, ఇక మిగతా ఏ పార్టీ కూడా మాట్లాడదని చందానంగా వాళ్ళంతా కుమ్మక్కాయి ఈ రాజకీయం చేయడమే తప్ప ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే నాదుడే లేడు. ఇక్కడ అధికారం అడిగేది ఉంటే ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. సో వెంటనే ఏదైతే కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ మీరు ప్రత్యేకమైన ఫండ్స్ మరి కేటాయించి ఈ యొక్క మరమ్మతులు చేపించి స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కూడా గుంతలు ఉన్నాయి. మరి ఆ రోడ్లకు సంబంధించినటువంటి బ్లీచింగ్ పౌడర్ కూడా రాక ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి స్పందించి కలెక్టర్ గారు వెంటనే ఒకసారి కన్నెపల్లి మండల కేంద్రాన్ని విజిట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సమస్యలను ఒకసారి పరిష్కరించే దిశ విధిగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్పీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను రైతుల సమస్యలపైన చూపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో మంగళవారం నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో రైతులు లేరనే కారణంతో వారిని పట్టించుకోవడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. మొంతా తుఫాన్ ప్రభావం ముందుగానే తెలిసిన ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇయ్యలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు. లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. అందులో కాటన్ మార్కెట్లో నిన్న బెంగళూరు ఫేమస్ రియాలిటీ షో డాన్సర్ సురీంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి. బెంగళూరు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా కారు కొని సోదరుడికి చూపించి వస్తున్న రియాలిటీ షో డాన్సర్ సురీంద్ర ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కారులో సమస్య ఉండడంతో జాతీయ రహదారిపై దానిని ఆపి పరిశీలిస్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన ఒక ట్రక్ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సురీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిద్రమత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది నిందితులను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 6 నిందితులు 2 కార్లను ఉపయోగించి శ్యామ్ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితురాలు మాధవిలత అమెరికాలో శ్యామ్తో వివాహం చేసుకుని 3 ఏళ్లకే విడిపోయింది. అనంతరం శ్యామ్ తన పేరును ఆలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. నువ్వు కాదా
ఎందుకు సింగల్కి రాలే అన్న సింగల్గా వచ్చినా కదా అవును అవునవును అవును మళ్ళీ ఆధార్లోనే 2 ఉన్నాయి అది కూడా వెళ్ళేటప్పుడు వస్తున్నాము. అక్కడ నుంచి 2 vehicles లో రిమైనింగ్ ప్లేసెస్లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగిన అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనము వితిన్ 2 daysలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకోసారి కేసీఆర్ హరీష్ రావు నీటి జలాల వాటాల సంతకాలు పెట్టారు అంటే చెప్పుతో కొడతాను. 2013 కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించారు. అప్పుడే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298.8 టీఎంసీలకు ఇచ్చారు. ఇది మినిట్స్ లోనే ఉంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. చెప్పు దెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. రెండు 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నికర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి
కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది. ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదవ్ ముద్దుబిడ్డ వల్లాల నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని ఎర్రగడ్డ క్యాంపెయినింగ్ లో మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారంలో డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. అది ఏం కాదు, అంత పెద్ద ఇది కాదు, అది తప్పకుండా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలన్నారు. రౌడీ షీటర్ ఎవరబ్బా? 10 సంవత్సరాలు వైట్ బట్టలు వేసుకొని దంచుకో, జేబు నింపుకో, కుటుంబం అన్న కదా. ఇంతకుముందు కాళేశ్వరం పెంచి కార్లు వేసేవారు, దంచుకున్నారు, జేబు నింపుకున్నారు, రకరకాలుగా చేసుకున్నారు. వాళ్ళు రౌడీ షీటర్లు. రౌడీ షీటర్ ఏదో ఇంతకుముందు చెప్పినా కదా 10 కేటగిరీకి సంబంధించిన రౌడీ షీటర్లు ఉంటారు. ఆ రోజు శ్రీశైలం ఎవరిని ఒక దెబ్బ కొట్టలేదు. ఎందుకు చెప్తుందా అంటే నాకు ఇద్దరమే. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లౌస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. యూపీఎస్ కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఆ విమానంలో 3 సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ ఫ్లైట్ హవేయన్లోని హొనాల్క్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ కూలగానే భారీ పేలుడు. యుఎస్లో విమాన ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. లౌస్విల్లే విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్లో మంటలు చెలరేగడం వీడియోలో కనిపించింది. ఆ కాసేపటికే అది కుప్పకూలింది. అందులో 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ఉందని, దీనివల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్లపై కూలడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. Get the fuck away from here, like turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit. Holy shit. Holy shit. Cam, they're dead. They are dead, bro. Oh my God. Ay, pinga. Corre para atrás, papi. ¿Viste? Te lo estoy diciendo. Dios mío. Ay, pinga. Ay, Dios mío. Pero qué pinga. Vamos a ver. Papi, cuidado. Espérate. Ay, Dios mío, señor. Pinga, cojones. Mira la cantidad de gente cogiendo candela, papi. No, pinga. కర్నూలులో కార్తీక పౌర్ణమి పూజలు మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. తెల్లవారుజాముల నుంచి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తులతో సందడిగా మారింది. కర్నూలు వినాయక ఘాట్ వద్దనున్న కేసీ కాల్వలలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. సత్యనారాయణ స్వామి దేవాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.